నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ విష్ణురూపాయ నమఃశివాయ. నమస్కారం అండి. 2024 ఆగస్టు మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. దానికన్నా ముందు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు ఈ వీడియో గురించి మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ ప్రేక్షకులకి ఒక 2 గ్రహాల కారకత్వాల గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ముఖ్యంగా ఏ గ్రహమైనా బలహీనపడినప్పుడు హోమాలు లేదా వాటికి సంబంధించిన జమ్స్టోనే కాదండి, ప్రకృతికి సంబంధించిన పరిహారాలు కూడా ఉన్నాయి. సమాజానికి సంబంధించే పరిహారాలు కూడా మనం చేసుకోవచ్చు. వాటిని పాటిస్తూ వెళ్ళాలి. మనం ఓన్లీ దేవుడికి మొక్కుకోవడము లేదా హోమాలు జరిపించుకోవడము లేదా జమ్స్టోన్ పెట్టుకోవడము ఇది పక్కన పెట్టేసి మనకి కొన్ని ప్రకృతి పరంగా మరియు సామాజిక పరంగా కూడా పరిహారాలు మనము ఎలా చేసుకోవచ్చు అని ఒక 2 మినిట్స్లో మీకు చెప్పేస్తాను. ఇక్కడ చూడండి, గ్రహ కారకత్వాలలో మనం ఏ గ్రహ కారకత్వాలకు ఇబ్బంది పెట్టినా ఆ గ్రహం బలహీనపడుతూ వెళ్తుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, సూర్యుడు పితృకారకుడు. తర్వాత ముఖ్యంగా గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్స్కి మంచి పెద్ద పదవిలు మనకి రావాలంటే సూర్యుడు చాలా ప్రముఖమైన పాత్ర వహిస్తారు. తర్వాత దేవతా కార్యాలకి ఇబ్బంది పెట్టినట్లు కనుక అయితే, తండ్రి సమానాల వ్యక్తులకి అవమానించినట్లు కనుక అయితే సూర్యుడు బలహీనపడుతూ వెళ్తాడు. సో సూర్యుడికి మనము సూర్యుడు బలిష్టంగా ఉండాలి, సూర్యుడు మన జాతకంలో బాగుండాలి అని మీరు కోరుకున్నట్లు కనుకైతే ఇన్కమ్ ట్యాక్స్ని కరెక్ట్గా పే చేయడానికి ప్రయత్నం చేయండి. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇన్కమ్ ట్యాక్స్లని బాగా అప్పటికప్పుడే మీరు పే చేసుకుంటూ వెళ్ళండి. గవర్నమెంట్కి మోసాలు చేయవద్దు. తర్వాత పితృకార్యాలను సరిగ్గా జరుపుకోవడానికి ప్రయత్నాలు చేసుకోండి. తర్వాత పితృ సమానులకి మీరు దయచేసి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి. తర్వాత ముఖ్యంగా గవర్నమెంట్ రిలేటెడ్ ప్రాపర్టీస్ని మన ప్రాపర్టీస్ లాగా చూసుకోవడం ద్వారా కూడా సూర్యుడు మనకి ఫేవరబుల్గా మనకి పాత్ర వహిస్తాడు అని చెప్పుకోవచ్చు. ఇకపోతే బుధ గ్రహ కారకత్వాలు ఏంటి? మేనమావయ్య మనకి బుద్ధి కారకుడు అవుతాడు. తర్వాత ఇక్కడ ముఖ్యంగా మ్యాథమెటిక్స్కి చాలా ఇంపార్టెంట్ అయిన గ్రహము. తర్వాత తెలివితేటలకి చాలా ఇంపార్టెంట్ అయిన గ్రహము. గ్రీన్ కలర్కి ఆయన ప్రముఖమైన పాత్ర వహిస్తారండి. తర్వాత ముఖ్యంగా జ్యోతిష్యులకి, చార్టెడ్ అకౌంట్కి ఈ యొక్క బుధుడు చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తారు. ఇక్కడ ముఖ్యంగా బుధుడు, మనము చిన్నపిల్లలు పుట్టినప్పుడు మాటలు సరిగ్గా రాకపోతే బుధుడి ఒక లోపం అనేది ఖచ్చితంగా ఉంటుంది జాతకంలో. ఇక్కడ బుధుడికి మనము ప్రకృతి పరంగా ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటే, బుధుడు ఎందుకు బలహీనపడతాడు? చార్టెడ్ అకౌంట్గా ఉండి ఎక్కువ డబ్బుల కోసము అక్కడ మోసాలు చేయడం ద్వారా, జ్యోతిష్యులు అబద్ధాలు చెప్పి వచ్చిన క్లయింట్తో ఎక్కువ డబ్బులు తీసుకోవడము లేదా లేనిపోని చెప్పి భయపెట్టడం లాంటివి చేసినట్లు కనుకైతే, మేనమావయ్యకి ఇబ్బందులు పెట్టినట్లు కనుకైతే, మేనమావయ్యకి మోసాలు చేసినట్లు కనుకైతే, తృతీయ లింగులని అవమానించినట్లు కనుకైతే బుధుడు బలహీనపడతాడు. సో బుధుడు మన జాతకంలో బాగుండాలి, ఇబ్బంది రాకుండా బుధుడిని ఎలా మనము ఫేవరబుల్గా చేసుకోవచ్చు అంటే, మొక్కలని నాటండి, చెట్లని నాటండి. ఎన్ని చెట్లు మీరు నాటి పోషిస్తారో అంత మీకు బుధుడి యొక్క నెగిటివ్ తగ్గిపోతూ ఉంటుంది. తృతీయ లింగులని అవమానించకుండా మీకు తగిన సహాయం చేయకపోయినా పర్లేదు, వాళ్ళని అవమానించకండి, చిన్న చూపు చూడకండి. అప్పుడు మీకు బుధుడు చాలా బలిష్టంగా మీకు అవుతాడు. తర్వాత ముఖ్యంగా
జ్యోతిషులు కూడా ఒకరికి సహాయమని, అంటే వాళ్ళ ఏదో కష్టమని వచ్చినప్పుడు వాళ్ళకి తగిన కరెక్ట్ రెమెడీస్ చేసుకునేలాగా మీరు వాళ్ళకి నచ్చ చెప్పి వాళ్ళని పంపించే ప్రయత్నాలు చేసుకోండి. చంద్రుడు మన జాతకంలో బలహీనంగా ఎందుకు అవుతాడు? వేరే వాళ్ళ కుటుంబాల మధ్య తగాదాలు పెట్టినట్లు కనుకైతే, తల్లికి సంబంధించిన విషయంలో మనకి నెగిటివ్గా నడుచుకున్నట్లు కనుకైతే ఖచ్చితంగా చంద్రుడు బలహీనపడతాడు. సో చంద్రుడికి ఎలాంటి ప్రకృతిపరమైన రెమెడీస్ చేసుకోవచ్చు? నీళ్ళని సేవ్ చేయండి. ఎవరైనా తాగడానికి నీళ్ళు అడిగితే గ్లాసు నిండా ఇవ్వండి, హాఫ్ గ్లాస్ ఇవ్వకండి. పక్షులకి నీళ్ళని అందించే ప్రయత్నాలు చేసుకోండి. ప్రాణులకు, ఇతర జీవులకు నీళ్ళని అందించడానికి ప్రయత్నం చేయండి. తర్వాత నీటిలో మోసాలు చేయకండి. పాలకు సంబంధించిన విషయంలో, నీటికి సంబంధించిన విషయంలో మోసాలు చేయకండి. ఇలా అండి, జస్ట్ మీకు అర్థం అవ్వాలని మీకు చెప్పాను. ఇకపోతే 2024 ఆగస్ట్ మాసంలో ఏ గ్రహాలు ఏ రాశిలో సంచారం చేస్తున్నారు, వాటి వలన ద్వాదశ రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా రాహు మీనరాశిలో సంచారం, కేతు కన్యా రాశిలో సంచారం, శని భగవాన్ వక్రించి కుంభరాశిలో ఈ మాసంలో 1వ తేదీ నుంచి 25వ తేదీ వరకు వృషభంలో, తదుపరి మిథున రాశిలో సంచారం. సూర్యుడు ఆగస్టు 16వ తేదీ వరకు కర్కాటక రాశిలో సంచారం, తదుపరి సింహ రాశిలో సంచారం. శుక్రుడు ఆగస్టు 1వ తేదీ నుంచి 25వ తేదీ వరకు సింహరాశిలో సంచారం, తదుపరి కన్యా రాశిలో సంచారం. బుధుడు ఈ మాసంలో ఆగస్టు 5వ తేదీ నుంచి 26వ తేదీ వరకు సింహరాశిలో వక్రించి సంచారం చేయబోతున్నారు, తదుపరి నేర మార్గంలో సంచారాన్ని చేస్తారు. ఇక ఈ గ్రహ సంచారం రీత్యా ద్వాదశ రాశుల వాళ్ళకి ఒకటిగా మనం చూసుకుంటూ వెళ్దాం. తులారాశి. ఈ తులారాశి వాళ్ళకి ఈ 2024 ఆగస్ట్ మాసంలో యోగిస్తున్న గ్రహాలు ఏవి అని తెలుసుకున్నట్లయితే, షష్ఠ స్థానంలో ఉంటున్న రాహు, ఆగస్ట్ 16వ తేదీ తర్వాత రాబోతున్న సూర్యుడు, శుక్రుడు, బుధుడు, ఇన్ని గ్రహాలు మీకు మంచి ఫలితాలని అందిస్తున్నారు. అయితే ఇక్కడ ముఖ్యంగా అష్టమ స్థానంలో ఉంటున్న గురు కుజుల వలన భార్యాభర్తల మధ్య చిన్నపాటి ఇబ్బందులు కావచ్చు, వాళ్ళకి ఆరోగ్య సమస్యలు కావచ్చు, లేదా మీకు ఆరోగ్య సమస్యలు కావచ్చు, లేదా గృహ మార్పిడి చేసుకుందామనే ఒక ఆలోచన కావచ్చు, వాటిని చేసుకోలేకపోవడము. తర్వాత ఇన్ని రోజులు తప్పు చేసేసాను, డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టేశాను, అక్కడ పెట్టేశాను డబ్బు, ఇక్కడ ఖర్చు అయిపోయింది, ఇక్కడ డబ్బు లాస్ అయిపోయింది, అలాంటి ఆలోచనలు, ఇలా ఇట్లా నెగిటివ్ డిస్టర్బెన్సెస్, కుటుంబంలో తగాదాలు కావచ్చు, తర్వాత ఏదో ఒక భయం లాంటిది రావడం లాంటిది, ఇలా తర్వాత ఏ పని మనము అనుకున్నా అవి కొద్దిగా ఇబ్బందికరంగా మీరు ఫేస్ చేస్తున్నట్లు కనుకైతే, ఇలాంటి ఇబ్బందుల వల్ల ఏదైతే డిస్టర్బెన్స్ అవుతున్నారో ఈ ఒక మాసంలో ఇలాంటి డిస్టర్బెన్స్ ఎన్ని ఉన్నప్పటికీ లాభస్థానంలో ఉంటున్న శుక్రుడు, తర్వాత బుధుడు, సూర్యుడు వలన యోగవంతమైన ఫలితాలు అందుకోబోతున్నారు. తర్వాత ఉద్యోగంలో అభివృద్ధిదాయకంగా ఉంటుంది, చేసే పనుల్లో కూడా అభివృద్ధిదాయకంగా కలిసి వస్తుంది. ఎన్ని ఆటంకాలు ఉన్నప్పటికీ లాభసాటిగా కాలం అనేది గడిచిపోతూ ఉంటుంది. మిత్రులతో ఉన్న విభేదాలని పరిష్కారం చేసుకునే అవకాశాలు ఉంటాయి. మీరు వద్దు అని వదిలి వెళ్ళిన వాళ్ళే మీ దగ్గరికి రావడానికి అవకాశాలు కలిసి వస్తాయి. తర్వాత సంఘంలో గౌరవ మర్యాదలు, ఉద్యోగం చేసే చోటు ఇంక్రిమెంట్ లాంటిది, ప్రమోషన్ లాంటిది రావడానికి అవకాశాలు ఉంటాయి. స్త్రీలతో ఏర్పడిన విభేదాల నుంచి బయటపడతారు. సో ఇలా అన్నీ కూడా మీకు కలిసి వచ్చే రకంగానే ఉంటుంది. అయితే ఇలా ఎన్ని ఉన్నప్పటికీ, ఎన్ని పాజిటివ్ ఉన్నప్పటికీ, ఎన్ని డిస్టర్బెన్స్ ఉన్నప్పటికీ, ఆ పాజిటివ్ డిస్టర్బెన్సెస్ ఈక్వల్గా ఉంటుంది. ఆ డిస్టర్బెన్సెస్ని
ఆ ఇబ్బందులని తట్టుకొని మీరు ముందుకు సాగే ప్రయత్నం అయితే ఈ మాసంలో చేసి వాటిలో విజయవంతం అవుతారని తెలుసుకోవచ్చు. అయితే ఆగస్ట్ 26వ తేదీ తర్వాత మారబోతున్న ఈ అష్టమ కుజ దోష నివారణ అయిపోతుంది. నవమ స్థానానికి వచ్చేస్తాడు. ఇది కూడా నవమ స్థానంలో యోగించాడు, బట్ తృతీయాన్ని చూస్తున్నాడు, తర్వాత చతుర్థాన్ని చూస్తున్నాడు. గృహ మార్పిడి, కొద్దిగా మానసిక సంఘర్షణ లాంటిది, తర్వాత వెహికల్ రిలేటెడ్ కూడా మీకు ఇక్కడ లబ్ధి అనేది చేకూరుతూ ఉంటుంది. మీ కాన్సన్ట్రేషన్ మొత్తం ఆగస్ట్ 26వ తేదీ తర్వాత గృహ మార్పిడి, గృహంలో ఏదో మనము మార్పులు చేసుకుందాం, తర్వాత భూమి తీసుకోవడానికి లేదా సైట్లు కొనడానికి అన్ని కాన్సన్ట్రేషన్ వాటి మీద పెట్టడానికి ప్రయత్నాలు చేస్తారు. అయితే నవమస్థానంలో యోగించాడు, బట్ ఆయన దృష్టి యోగిస్తుంది. ఎగ్జల్టెడ్ పొజిషన్ కదా, ఉచ్చస్థానాన్ని చూస్తాడు అష్టమ దృష్టితో, మంచిదే. ఆయన ఎంత ఈ తులా లగ్నానికి అకారకుడైన ఎగ్జల్టెడ్ పొజిషన్ చతుర్థాన్ని చూడడం అనేది కాస్త మంచి ఫలితాలు ఇస్తుంది. బట్ ఏంటి అంటే మానసిక సంఘర్షణ ఇస్తుంది. అలాగే కొన్ని మంచి ఫలితాలు ఇచ్చినప్పటికీ మానసిక పరమైన ఇబ్బందులు, తల్లితో విభేదాలు, తల్లికి ఆరోగ్య సమస్యలు ఇలాంటివి కూడా ఇస్తుంది. తర్వాత ఆగస్ట్ 26వ తేదీ తర్వాత శుక్రుడు కూడా వ్యయస్థానానికి వస్తున్నాడు. అప్పుడు ఖచ్చితంగా కాస్త ఇబ్బందిదాయకంగా ఉంటుంది. స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ రాకుండా చూసుకోండి. యాక్సిడెంట్స్ కావచ్చు, లేదా ఈ స్త్రీలకు నెలసరి యొక్క విషయంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఫుడ్ ఎక్కువ పులుపు తీపి పదార్థాలని అవాయిడ్ చేయండి. అప్పుడు మీకు తర్వాత ఆయిల్ కంటెంట్ పదార్థాలని అవాయిడ్ చేసుకుంటే ఖచ్చితంగా మీకు బాగుంటుంది. ఈ తులారాశి వాళ్ళు తప్పనిసరిగా ప్రతిరోజు మానకుండా హనుమాన్ చాలీసా, హనుమాన్ మందిరానికి వెళ్ళి రావడానికి ప్రయత్నం చేయండి. తర్వాత కాలభైరవేశ్వరుడికి నూల నూనెతో అభిషేకాలు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రతి మంగళవారము కందిపప్పుతో చేసిన తీపి పదార్థాలు, బొబ్బట్లు, ఓలిగలని యాచకులకు ఇవ్వడానికి ప్రయత్నాలు చేసుకోండి. కందిపప్పు, శనగలని కలిపి మిక్స్ చేసేసి వరుసన 9 రోజులు రాత్రిపూట నానబెట్టడము, పావు కేజీ నానబెట్టడము, మరుసటి రోజు గోచారంలో ఉంటున్న అష్టమ భావస్థిత కుజ గురు దోష నివారణలని మొక్కుకొని మీరు ఆ ఎద్దులకి బెల్లంతో కలిపి ఎద్దులకి తినిపించే ప్రయత్నాలు చేసుకోండి. భువనేశ్వరి గాయత్రి మంత్రాన్ని చదువుకోవడానికి ప్రయత్నాలు చేసుకోండి. ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనో సుఖినో భవంతు. ధన్యవాదములు.